ఏంది మామ, అరోమ్ హరా వర్త్ అంటారా లేకపోతే సుధీర్ కోసం చూడొచ్చు అంటారా? హిట్ అవుతుంది అంటారా? సరే చూసేద్దాం రండి. హాయ్ గాయ్స్, మమస్ తేజ. అరోమ్ అరా అత్తిరి తిరువర మూవీ అయితే సినిమా విషయానికి వస్తే సినిమా డీసెంట్. ఓకే, పెద్ద సూపర్ అయితే ఏమనిపించలేదు మాత్రం. ఓకే, ఒక అవుట్ ఆఫ్ 5కి ఈజీగా 2.90 ఇస్తున్న. మూవీ విషయానికి వస్తే సుధీర్ బాబు పర్ఫార్మెన్స్ మాత్రం ఎరగదీస్తాడు. యాక్షన్ ప్యాక్ పర్ఫార్మెన్స్. మనం ముందు మూవీలో సుధీర్ బాబుని చూడడం వేరు, ఈ మూవీ అసలు యాక్షన్ ప్యాక్ పర్ఫార్మెన్స్. సినిమా తను ఒక ప్లస్ పాయింట్, అండ్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఇంకొకటి ఎవరు అంటే సునీల్ కూడా సపోర్టింగ్ రోల్లో ఇచ్చి పనిచేశాడు. తను కూడా ఒక హీరోకి ఎంత స్కోప్ ఉందో తనకు కూడా అంత స్కోప్ ఉండేటట్టు చేశాడు. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే మాల్వికా శర్మ, తనది కూడా బాగుంది కానీ హీరోయిన్ది కొంచెము అంత లేదని అనిపించింది. అండ్ మూవీ విషయానికి వస్తే సుధీర్ ప్లస్ పాయింట్, సునీల్ ప్లస్ పాయింట్, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అవుట్ ఆఫ్ 5కి నేనైతే ఈజీగా 4 ఇస్తాను అప్ప. ఎందుకంటే 4 ఇస్తానంటే బ్యాక్గ్రౌండ్, విజువల్స్, స్క్రీన్ ప్లే, తీసే విధానం మాత్రం చాలా చాలా బాగుంది. ఏంటంటే ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ అన్న సినిమా చాలా చాలా బాగా తీశాడు. మొత్తం అక్కడ సుధీర్ బాబు ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ నేను ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొంచెం నాకు సెకండ్ హాఫ్లో కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది, కొంచెం ల్యాగ్ ఉన్నట్టు. స్టోరీ బాగుంది కానీ కొంచెం ఇంకా డ్రాగింగ్ అని అనిపించింది. ఇంకా కొంతమంది విలన్ రోల్ నాకు అంత సెట్ అయినట్టు అని అనిపించలేదు. ఇంకా సినిమా విషయానికి వస్తే చాలా చాలా మనము వేరే సినిమాల్లో చూస్తాం, కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో చూసినట్టు కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో కొంచెం ఏదో అట్లా చూపించినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ విషయానికి వస్తే ఏంటంటే కొన్ని విషయాల్లో మనము సినిమా చూసినప్పుడు కొన్ని పాయింట్స్ కొన్ని మూవీస్కి కొన్ని యాడ్ చేస్తారు కదా, అట్లాంటివి లైక్ పెద్ద పెద్ద మూవీస్ అయినా కేజీఎఫ్లు లాంటి పుష్పాలు ఏంటంటే కొన్ని సీన్స్ అట్లా అనిపించింది. కానీ తీసే విధానం బాగుంది, కానీ సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం నెరేషన్, డెలివరీ పార్ట్ కొంచెం స్లోగా అనిపించింది. సుధీర్ మాత్రం పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే సుధీర్ విషయంకి మూవీ చూడొచ్చు అంటే మూవీ ముందు సినిమాలు తీసే సుధీర్ వేరు, ఈ సినిమాలు తీయడం వేరు. నాకు ఎందుకంటే వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రోల్ నాకు సునీల్ అంటే చాలా ఇష్టం, అంత బాగా చేశాడు. అండ్ నాకు మాల్వికా శర్మ అయితే హీరోయిన్ ఇంత లేదని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ స్టోరీ విషయానికి వస్తే ఆడియన్స్ స్టోరీ విషయంలో బాగుంది కానీ అంత డెలివర్ చేయడంలో ఫెయిల్ అయిందని అనిపించింది, విఫలమైందని అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత వస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ కరెక్ట్ తీయాలో, ఎక్కడ విజువల్ స్క్రీన్ ప్లే కరెక్ట్ తీయాలో మాత్రం డైరెక్టర్ మాత్రం చాలా బాగా తీశాడు. ఇప్పుడు వరకు మూవీ చూసిన తర్వాత మాత్రం సుధీర్ నాకు ముందు మూవీస్లో తీయడం వేరు, ఈ మూవీస్ తీయడం వేరు అని అనిపించింది. అంత డెడికేటెడ్గా మైండ్ మాత్రం సూపర్ అసలు. లైక్ కరెక్ట్గా ఎక్కడ సీన్ పెట్టాలో అదంతా బాగా తెలుసు. ఒక సెకండ్ హాఫ్ మాత్రం లాస్ట్లో, ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు ఫైట్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు లాస్ట్ నాకు ఎందుకో క్లైమాక్స్ దగ్గర మాత్రం అంత నచ్చలేదు, ఎందుకో మామూలుగా ఉన్నట్టు అని అనిపించింది. సో అక్కడ మాత్రం నాకు నచ్చలేదు. ఇదన్నమాట రివ్యూ. నేనైతే రివ్యూ అవుట్ ఆఫ్ 5కి 2.90 ఇస్తున్నా. పర్లేదు, డీసెంట్. అండ్ అంత బాగోనట్టు అయితే ఇది లేదు కానీ సినిమా మాత్రం బాగానే ఉంది. ఓకే, ఫీల్ గుడ్, వర్త్ మామ అరోమ్ అత్తిలి తిరవార మూవీ మాత్రం అందరూ చూడండి, సుధీర్ బాబుని సపోర్ట్ చేయండి. కానీ బ్రేక్ ఈవెన్ మాత్రం అవుతుందా లేదో చెప్పలేం. 6.45 crore బిజినెస్, మొత్తం 12.5 crore to 13 రావాలి. అంత బిజినెస్ వస్తుందో లేదో మనం చెప్పలేము మూవీకి. ఎందుకంటే ఆడియన్స్ రీచ్ బట్టి స్టోరీ ప్రకారం మాత్రం ఆడియన్స్కి రీచ్ అయితే వెళ్తుందని నాకు అనిపిస్తుంది. లైక్ కొంచెం డిఫరెంట్, మొత్తం చిత్తూరు యాస, మాట్లాడే విధానము మాత్రం చాలా బాగుందప్ప. ఇదనమాట. లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మమస్ తేజ యూట్యూబ్ ఛానల్. నేను మీ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన, నాకు మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నా. ఎన్నో రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తా. లవ్ యూ ఆల్.